సాగుకు టెక్నాలజీ జోడించి మంచి ఫలితాలు రాబడుతున్నారు నేటి తరం. వ్యవసాయంలో సరికొత్త ఉపాధి మార్గాలు సృష్టించుకుంటున్నారు. అలా వచ్చిందే డ్రోన్ పిచికారీ. సమయం, డబ్బు రెండూ ఆదా చేస్తూ రైతన్నల కష్టాన్ని తగ్గిస్తోంది. ఈ పనినే స్టార్టప్గా మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది ఓ గ్రామీణ మహిళ. డ్రోన్ పైలట్గా రోజుకే 7,000 రూపాయలు సంపాదిస్తోంది. ఇదంతా ఎలా నిర్వహిస్తుందో తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. చదువైన వెంటనే తల్లిదండ్రులు పెళ్లి చేసేయడంతో ఉద్యోగం చెయ్యాలనే ఈమె కల నెరవేరలేదు. ఆ బాధ నుంచి తేరుకొని అత్తారింట్లో కుదురుకునే లోపే భర్త మరణం. ఇక కష్టాలు కన్నీళ్లు పక్కన పెట్టి పొట్టకూటి కోసం ఉద్యోగాల వేటలో పడింది యువతి. అనుకోకుండా పీఎం డ్రోన్ పైలట్ గురించి తెలుసుకుంది. ఇప్పుడు స్టార్టప్ ద్వారా రైతన్నలకు సాయపడుతూ డ్రోన్ దీదీగా మారింది. డ్రోన్ ఎగరేస్తున్న ఈ యువతి పేరు సుప్రియా నవాలే. మహారాష్ట్ర సంగంనేర్ మండలం మల్దాద్ గ్రామానికి చెందిన ఈమె అగ్రికల్చర్లో బీఎస్సీ చేసింది. చదువైన వెంటనే పెళ్లి చేయడంతో ఉద్యోగానికి వెళ్లాలనే ఆశలకు బ్రేక్ పడింది. దీంతో అన్నీ పక్కన పెట్టి కొత్త జీవితం ఆస్వాదించడం మొదలుపెట్టింది. అంతలోనే భర్త మరణంతో ఒక్కసారిగా కుంగిపోయింది సుప్రియా. పెళ్లైన 4 ఏళ్లకే భర్త మరణించినా త్వరగానే అందులోంచి బయటపడింది సుప్రియ. సొంత కాళ్లపై నిలబడేందుకు ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. సిఎస్సి సెంటర్లో చిన్న ఉద్యోగం రావడంతో ఊపిరి పీల్చుకుంది. అదే సమయంలోనే నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి తెలుసుకుని దరఖాస్తు చేసింది. పూణేలో డ్రోన్ టెక్నాలజీ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లో ప్రధాని మోదీ ఎదుట డ్రోన్ ఎగరవేసే అవకాశం అందుకుంది సుప్రియ. స్కీమ్లో భాగంగా ఇఫ్కీ కంపెనీ నుంచి ఉచిత డ్రోన్ అందుకుంది. డ్రోన్ పైలట్ శిక్షణలో ఏం నేర్పించారో ఇలా వివరిస్తోంది. मेरा एजुकेशन बीएससी एग्री में हुआ है. मैं अभी ड्रोन पायलट का काम कर रही हूँ. मैं पहले सीएससी सेंटर में काम कर रही थी. वहाँ से मुझे एक न्यूज़ मिली कि लेडीज को ड्रोन दे रहे हैं. तभी मैंने वहाँ पे अप्लाई करवाया और वहाँ से मेरा सिलेक्शन भी हो गया. और वो ट्रेनिंग पुणे में ससवड़ में हुआ था. वहाँ से मैंने 15 दिन का ट्रेनिंग लिया और वहाँ मुझे सब पता चला कि ड्रोन कैसे फ्लाई करते हैं और ड्रोन में एक्चुअल में होता क्या है, क्या उसमें प्रोपेलर कैसे होते हैं, या मोटर कितनी होती है, या कौन सा कितना वेट लेके फ्लाई कर सकता है. मुझे ड्रोन फरवरी में मिला, फरवरी 2024 में. नमो ड्रोन दीदी वो मुझे तो स्कीम में मिला था. इफको कंपनी ने मुझे ड्रोन दिया था. एक ईवी जनरेटर और एक ड्रोन दिया था. उसके बाद मेरा वो हमारा डेमोस्ट्रेशन भी हुआ था गुजरात में. लाइव दिया था मोदी जी को. तो हमारे से बात भी हुई थी उनकी दिल्ली से. उन्होंने हमसे लाइव बात भी की थी. और उसके बाद मैंने मेरा ड्रोन पायलट का और ड्रोन का बिजनेस चालू करवाया. స్థిరమైన ఉపాధి పొందవచ్చని కొండంత ఆశతో స్టార్టప్ మొదలుపెట్టింది యువతి. కానీ తొలినాళ్లలో నిరాశే ఎదురైంది. స్థానిక రైతులు డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రయోగాత్మకంగా ఉచితంగా సేవలందించింది. క్రమంగా ఊళ్ళో వాళ్లంతా డ్రోన్ టెక్నాలజీ సాగును ఎలా సులభతరం చేస్తుందో తెలుసుకున్నారు. पहले तो मुझे 2-3 महीने तो मैंने अपने से ही बिजनेस चालू किया कि कोई फार्मर मेरे पास आता ही नहीं था कि मुझे ड्रोन से दवाई छिड़कनी है. पर मैंने क्या किया कि शेतकरी लोगों को मैंने अपने से ही फ्री में उनको दिया. जिनको मैंने फ्री में दिया था उनको पता चला कि हाँ ठीक है उससे रिजल्ट आते हैं. तो उन्होंने और फार्मर लोगों को बताया और वहाँ से मेरा बिजनेस चालू हो गया. जो उन्हें एक एकड़ फवारनी करने को टाइम लगता था,
तो वो उनको 3 से 4 घंटे लग जाते थे, पर अभी इसमें ड्रोन से उन्हें 7 मिनट में ही उनका 1 एकड़ कवर हो जाता है। సంప్రదాయ పద్ధతిలో ఎకరా విస్తీర్ణంలోని పంటకు పురుగుల మందు పిచికారీ చేయాలంటే 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కానీ ఆటో మోడ్లో పనిచేసే డ్రోన్తో 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. రోజుకు 30 నుంచి 50 ఎకరాల వరకు డ్రోన్ ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తోంది సుప్రియ. రోజు 6 నుంచి 7,000 రూపాయల వరకు సంపాదిస్తున్నానని అంటోంది. अभी तो मेरा तो स्टार्टअप ही है, तभी भी मेरा 170 एकड़ हुआ है। पहले तो मैंने 20 से 50 एकड़ तक ऐसा ही किया था कि मैं 300 रुपए में जो फवारनी करती हूँ, तो उसमें मेरा दिन का 20 से 25 एकड़ तक होता है। तो वहाँ से मुझे 6 से 7 हजार तक मुझे मिल जाता है दिन में। और रहे मेरा हेल्पर मेरे साथ जो रहता है, उससे मुझे 500 या 1000 रुपए जाते हैं। और जो इलेक्ट्रिक होता है कि मुझे बैटरी चार्ज करवानी है, गाड़ी चार्ज करवानी है, कभी कभार जनरेटर रहता है तो उसमें पेट्रोल वगैरह से जाए, तो उसमें से 5 हजार तो मेरे हाथ में वैसे के वैसे रह जाते हैं। సహజంగా పురుగు మందుల పిచికారీ చేస్తూ పాము కాట్లకు గురవుతుంటారు రైతులు. డ్రోన్ వాడకంతో ఈ బాధ తీరడమే కాక పురుగుల మందు, నీరు ఆదా అవుతోందని చెబుతోంది సుప్రియ. ఎకరాకు రైతుల నుంచి 300 రూపాయలు వసూలు చేస్తోంది. ఏడాదిలో 6 నెలలు ఊపిరి సలపనంత పని ఉంటోందని, మిగిలిన సమయాల్లోనూ తప్పక ఉపాధి దొరుకుతుందని హామీ ఇస్తోంది డ్రోన్ దీదీ. हमारे वैसे 3 सीजन होते हैं ईयर में, तो उसमें मेरे 6 महीने हमारा फुल्ली सीजन रहता है। 6 महीने हमको दिन में कभी कभी 25 से 30 एकड़ तक भी जाता है, और सीजन नहीं होता है तो कभी कभार 2-3 एकड़, कभी 5 एकड़, कभी 10 एकड़, कभी कभी कुछ भी नहीं रहता है। ड्रोन ये बिजनेस हमेशा चालू रहता है। ऐसा नहीं है कि आज मेरे गांव में पानी नहीं है तो मैं पास वाले गांव में भी जा सकती हूँ, वहाँ पे भी करवा सकती हूँ। జీవితంలో అనుకోని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది సుప్రియ. స్వీయ ఉపాధి మార్గం సృష్టించుకొని అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది.